అమ్మ ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు అభిప్రాయం అనే కథ చెప్పుకుందామా? అభిప్రాయం అంటే ఏంటి? అభిప్రాయం అంటే ఒపీనియన్. ఓకే, చెప్పు. ఈ కథలో నీకు అర్థమవుతుంది. ఒకసారంట ఒక పండితుడు ఆయన ప్రతిభని ప్రదర్శించాలని తెనాలి రామకృష్ణ దగ్గరికి వస్తారు. ఆయన దగ్గరకు వచ్చి, గురువుగారు ఇవి నేను రాసిన పద్యాలు మీరు వినాల్సిందే అంటారు. లేదు, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, మీరు ఇక్కడ పెట్టండి, నేను మళ్ళీ చదువుతాను అంటారు. ఎంత చెప్పినా ఆ పండితుడు వినలేదు. సరే, ఇంకా చేసేదేం లేక తెనాలి రామకృష్ణ అలా కూర్చుంటాడు. ఇంకా ఆ మహాపండితుడు తన పద్యాలని మొదలు పెడతాడు. ఆయన పాటికి ఆయన చెప్తూనే ఉంటాడు. ఈలోగా తెనాలి రామకృష్ణ మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. తర్వాత పండితుడు వచ్చి, గురువుగారు నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పనా అంటే, ఇప్పుడు వరకు విన్నాను కదా అంటాడు. మీరు వినట్లేదు, నిద్రపోయారు, మీరు నా పద్యాల ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని చెప్పాలి కదా అంటారు. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా అంటాడు. అది ఎలా అంటే పండితుడు తెనాలి రామకృష్ణ అంటాడు, ఇందాక నేను నిద్రపోయాను కదా, అదే సమాధానం అని కొంటెగా సమాధానం చెప్తాడనమాట. ఆ పండితుడు ఆయన చమత్కారానికి నవ్వుకొని, కానీ ఆయన అలా నిద్రపోయిన దానికి అవమానంగా ఫీల్ అయ్యి ఏం చేయాలో తెలియక జారుకుంటాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుదాం మరొకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా రిదాన్. థ్యాంక్ యూ. బాయ్.